135, 133. కృత గీతము చేనాయుల్లము పొంగాయేసుని కీర్తింతురు పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును పరిమళ తైలమును పోలిన నీ నామము ప్రేమింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇతి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇతి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. గత కాలమంతయు కాపాడెన్ కష్టబాధలు కలుగకుండా ఆశీర్వాదములు నాకు సగిన సుఖ భద్రతనిచ్చెను. తన ఆశీర్వాదములు నాకు సగి సుఖ భద్రతనిచ్చెను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. కరువు కొన్ని వేళలు క్షణకాలము తన ముఖమును కాపుకొనెను ప్రభువే. తన కోపము మాని తిరిగి ఎడల కుమ్మరించును కృపను. తన కోపము మాని తిరిగిన ఎడల కుమ్మరించును కృపను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యముని ఇచ్చిన ప్రభుని కీర్తింతును. కరువులధికంబగుచుండినను ప్రభువాశ్రయముగా నుండు. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ ప్రభు మమ్ము కాపాడెను. పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ ప్రభు మమ్ము కాపాడెను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా
నా ప్రభు యేసుని గురించి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గురించి పాడెదను. ఇతి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభునికి తెలుసును. ఇతి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభునికి తెలుసును. ప్రభు త్వరగా వచ్చును, సంతసముగా మమ్ము చేర్చును పరమందు. కనిపెట్టెదమని శకునింగిని చూచుచు ఆశతో గాంచెదము. కనిపెట్టెదమని శకునింగిని చూచుచు ఆశతో గాంచెదము. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గురించి పాడెదను. హల్లెలూయా హల్లెలూయా, నా ప్రభు యేసుని గురించి పాడెదను. ఇతి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభునికి తెలుసును. ఇతి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభునికి తెలుసును. పాట సంఖ్య 95, పాత పాటల పుస్తకంలో 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండి, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే. నీదు రాజు నీతితో దోషమేమియో లేకయే. పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియోన్ కుమారి ఉల్లాసించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా ఆచయుండదు యేసుడు. రక్షణ గల వాడుగా ఆచయుండదు యేసుడు.
దీక్ష తోడా యెరూషలేము వచ్చుచుండే దీక్ష తోడా యెరూషలేము వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు సాత్వికుడు ఈ భూమి అత్యంత మధు ప్రేమతో సాత్వికుడు ఈ భూమి అత్యంత మధు ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుచుండే నిత్యరాజు నరులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దీన పరుడు నీ ప్రభు ఘనత కలిగేన దేవుడు దీన పరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే ప్రాణమీయ పాపులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇలను గాడిద ఎక్కియే బాలురాతో నములతో ఇలను గాడిద ఎక్కియే గాలురుతో నములతో బలుడగుని ప్రభు వచ్చుచుండే బలుడగుని ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు దావీదు మారుడు దేవుడు ఆతులకు దావీదుకు మారుడు దేవుడు పాతులకు
భక్తులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియో కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియో కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియో కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియో కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు. పాట సంఖ్య 186, పాత పాటల పుస్తకములు కొత్త పాటల పుస్తకంలో 188, పాత పాటల పుస్తకంలో 186. 188, 186. జయశీలుడావాగువో మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావాగువో మా ప్రభువా జయ గీతములు పాడెదం పాపము చేత పడి చెడిన నన్ను కరుణించి రక్షించితివి పాపము చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి కృతజ్ఞతాచే హృదయామునిందే స్తుతింతుము మా ప్రభు కృతజ్ఞతాచే హృదయామునిందే స్తుతింతుము మా ప్రభు జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతములు పాడెదం నీతి అలేని మాని జగత్తులు నీ అందు శివమాయెను నీతి అలేని మాని జగత్తులు నీ అందు స్థిరమాయెను ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార పలుకీతుము ఉదయించే మాపై నీతి సూర్యుడు ముదమార పలుకీతుము జయశీలుడవాగు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడవాగు
ప్రభువా జయ గీతములు పాడిదం అవిధేయ పాదం అవివేకులమై కోల్పోది మీ భాగ్యమును అవిధేయ పాదం అవివేకులమై కోల్పోది మీ భాగ్యమును నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనకు నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములు దయతోడను సగీతివి ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావాసు మా ప్రభువా జయ గీతములు పాడెదం శత్రువుని ఊరిలో చిక్కిన మాతం దాసోత్తు మీరంటివి శత్రువుని ఊరిలో చిక్కిన మాతం దాసోత్తు మీరంటివి భయభీతిలోన అభయామునిచి విడిపించితివి మా ప్రభు భయభీతిలోన అభయామునిచి విడిపించితివి మా ప్రభు జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం యుద్ధమునాది నిలుచుండి చూడుడి నేని చురక్షణము యుద్ధమునాది నిలుచుండి చూడుడి నేని చురక్షణము అని ప్రభు నీవు పోరాడితివి మా పక్షమందు నీవే అని ప్రభు నీవే పోరాడితివి మా పక్షమందు నీవే జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం క్రీస్తు ప్రభులో ప్రతిష్ఠలమందు విజయోత్సవముతో క్రీస్తు ప్రభులో ప్రతిష్ఠలమందు విజయోత్సవముతో ఊరేగించు మహిమానందుచున్న దేవా స్తోత్రములు ఊరేగించు మహిమానందుచున్న దేవా స్తోత్రములు జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం జయశీలుడావాకు మా ప్రభువా జయ గీతములు పాడెదం పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనుపరచుకొంటివి
పరిణామము వాయిదగా చేసి హల్లెలూయా పాడేదము. విడువా పరిణామము వాయిదగా చేసి హల్లెలూయా పాడేదము. జయశీలుడావాగు మా ప్రభువా గీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా గీతములు పాడెదం. పాట సంఖ్య 11. పాట సంఖ్య 11 పాత పాటల పుస్తకంలో కొత్త పాట పుస్తకంలో రెండిట్లో కూడా ఒకే నెంబరే ఉంటుంది. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చు విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపు స్వచ్ఛ జలము చెంత నిచ్చు విశ్రాంతి. ముందు ముందు వెళ్ళొచ్చు ముందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళొచ్చు ముందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. మరణాలు ద్వారా సరిగా నడిపించు. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించు. మరణాలు ద్వారా సరిగా నడిపించు. అడవి భయములెల్లా ఎడబాసి రక్షించు. హత్తి వత్తి కత్తి గాయాలెంతో ఆదరించు. వింతగా ఆయన ప్రేమ సేవల సంతోషించు. హత్తి వత్తి కత్తి గాయాలెంతో ఆదరించు. వింతగా ఆయన ప్రేమ సేవల సంతోషించు. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిందించి పొర్లి పారదేశి. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిందించి పొర్లి పారదేశి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చెను. వడిగా ఆయన సాయము నా దేవున వెళ్ళెదరు.
కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానాన్ని వడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు ఆశీగా యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు ఆశీగా యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. ఆరాధన వర్తమానం విందాము. ఈ సమయంలో మన మధ్యకి యూద అంకుల్ వచ్చినాడు. ఆరాధన వర్తమానం విందాం. రైట్, రండి. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆరాధనలో ప్రవేశించక పూర్వము పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. పేజీ నంబరు 51 క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనము మనం అందరము కలిసి చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మోకరించండి. మోకరించగలిగిన వారు పెద్దవారు మీరు అలానే కుర్చీలో కూర్చోనండి. ఆ రీతిగా చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత లేఖన భాగంను ధ్యానించుకుందాం. ఆరాధన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా నాన్న, నీ బంగారు పాదపద్మములకు వందనములు, స్తుతులు, ఆరాధనలు చెల్లిస్తుంటున్నా. ఈ ఉదయ కాలంలో నీ యొక్క ప్రభు దినమందు దేవా నాయన ఎల్బేతేల్ ప్రార్థనా మందిరంలో నీ పరిశుద్ధులతో నీ ప్రియులతో మరొకసారి కలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యం కొరకై నీ వందనములు చెల్లిస్తుంటున్నా. దేవా ఈ దినమంతటిలో తండ్రి మీ కృపను మాకు అనుగ్రహిస్తూ రమ్మని నీ పాదములు పట్టుకుంటున్నాం. ఈ పరిచర్య అంతటిలో దైవ సేవకుడు మా మధ్యలో లేరు తండ్రి. మరి మా మంచి దైవ సేవకుడుగా పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచారం చేయమని నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. దయగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని కనపరుచుకున్న నీ ప్రేమ కొరకై నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. తిరిగి నాయన దేవా చదవబడిన లేఖన భాగంలోనే ఆశీర్వదించండి. ఆరాధన కొరకై తండ్రి, ఆరాధన వర్తమానము కొరకై తండ్రి, ఆ లేఖన భాగముల ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడుతురమ్మని పరిశుద్ధాత్మదేవా నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ దినము నాయన బెర్షెబను ఆధారం చేసుకొని తండ్రి అనేకులు నాయన మరి పరిచారకులుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఉంటున్నారు. నీ బిడ్డలందరికీ మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి వాడుకుంటున్నామని నీ పాదములు పట్టుకుంటున్నాను. ఇదే సమయంలో ఎబ్రోని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కడప బెర్షెబాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తిరిగి నా స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. దయగల తండ్రి, ఈ రీతిగా తండ్రి ఈనాడు నీ ప్రజలు చేయించున్న ఆరాధనలు మీరు స్వీకరించుమని నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. మరి ఒకసారి దేవా కంటికి కనబడని అంధకార సంబంధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నా. తండ్రి అంత మాత్రమే కాదు, ఇంకెవరైతే నీ ప్రియులు రావలసి ఉన్నదో తండ్రి వారిని త్వరపెట్టి వారి హృదయాలలో మంటను రేపి నాయనా మీరు తీసుకురమ్మని నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈల వేసి నీ బిడ్డలు మీరు తీసుకురమ్మని నీ పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఎవరైతే నీ మందిరానికి సకాలంలో వచ్చారో తండ్రి నీ బిడ్డలను పేరును మీరు ఆశీర్వదించుమని నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మందిరము చుట్టూ మీ అగ్ని ప్రాకారం నుంచి మరి నీ పాదములు పట్టుకుంటున్నా. మహిమ ఘనత ప్రభావం మీరు చెల్లిస్తూ ఉంటున్నా. నేను ఆమెనేర్చిస్తూ నన్ను తగ్గించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బతిమాలు వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. చదవనటువంటి లేఖన భాగములు మనందరికీ తెలిసినటువంటివే. మరలా ఎవరైనా ఒకరు చదవండి. 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని
పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియమైనటువంటి సంగమ, ఈ ఉదయకాలంలో ఆ ప్రభువును ఆరాధించక మునుపు పరిశుద్ధ గ్రంథము నుండి ఈ లేఖనాలను మనం ధ్యానించుకుని ఆరాధన వర్తమానము కొరకై ఆ రీతిగా మనము ఆరాధనలో ప్రవేశిస్తాం. ఈ ఉదయకాలంలో మనం చూసినట్లయితే దేవుడు మరి ఈ లేఖన భాగముల ద్వారా ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఆ యొక్క సృష్టికర్త ఈ లోకానికి అరుదించినప్పుడు ఈ యొక్క ఈ భూమి మీద ఆయనకు కలిగినటువంటి ఈ యొక్క ఘనతను మనం చూస్తే ఆయనకు స్థలము ఎక్కడ స్థలం లేదంట. సత్రములో వారికి స్థలము లేదంట ఆయనకు. కాబట్టి ఈ ఉదయకాలంలో మన ఆరాధన అంశం ఏంటంటే సత్రములో స్థలము లేదు. చూడండి, సృష్టికర్త అయిన ఆకాశమును, భూమిని, ఈ సముద్రములను, పర్వతములను, గుట్టలను అనగా ఈ ప్రకృతి యావత్తును కలుగునుగా కంటే కలిగినటువంటి మహాత్యం కలిగినటువంటి ఆ దేవుడు, ఆ మహనీయుడు పరము నుండి భువికి దిగినప్పుడు ఈ భువిలో ఆయనకు స్థలము లేనే లేదు. సత్రములో స్థలము లేదు. రండి చూస్తే ఆయన ఎటువంటి కుటుంబాన్ని ఎంచుకున్నాడు ఈ లోకానికి వచ్చేదానికి? లూకా సువార్త 2వ అధ్యాయం 24 వచనములు మనం చూసినట్లయితే, చదవద్దు, సమయం చాలదు, నేను త్వరగా చెప్పుకుంటా వెళ్ళిపోతా, దయవుంచి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. త్వరగా మనం వెళ్ళిపోవాలి అన్నమాట. కాబట్టి పేద కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరియా యోసేపుల కుటుంబము ఎలాంటి కుటుంబము? పేద కుటుంబము. అంత మాత్రమే కాదు, అక్కడ మీరు నేను చెప్పిన రెఫరెన్స్లో పేద కుటుంబం అని ఉండదు, మళ్ళీ మీరు పొరపడతారేమో, దయవుంచి మీరు అర్థం చేసుకోండి. పేద కుటుంబము పావురాలను, గువ్వలను తీసుకొని వస్తుంది ప్రతిష్ఠించేటప్పుడు బిడ్డను దేవాలయమునకు. ధర్మశాస్త్రంలో అవన్నీ చూస్తే మనకు టైం చాలదు. కాబట్టి ధనవంతులైతే వారు పొట్టేళ్లను తీసుకొని వచ్చి అర్పిస్తారు. పేదవారైతే పావురపు పిల్లలను లేదా గువ్వల పిల్లలను తీసుకొని వచ్చి అర్పిస్తారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవాలయంలో ప్రతిష్ఠించేటప్పుడు ఆ లూకా సువార్త 2వ అధ్యాయం 24 వచనంలో ఆ యొక్క సిమెయోను దగ్గరికి దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు మరియా యోసేపులు వారు తెచ్చినటువంటి అర్పణ ఏంటంటే పావురపు పిల్లలను తీసుకొని వచ్చిండ్రు అనమాట. దాన్ని బట్టి ఆ కుటుంబం ఎలాంటిది? పేద కుటుంబాన్ని ఆయన ఎంచుకుంటూ వచ్చాడు. ఆయన గొప్ప ధనవంతుడు, సర్వ సంపదలు కలిగినటువంటి వాడు, సకల ఐశ్వర్యవంతుడు. అటువంటి వాడు మానవుని రక్షించుట కొరకై భూలోకములో ఆయన ఎంచుకున్న కుటుంబము పేద కుటుంబం. అంతేనా? అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చెలవిస్తుంది, ఆయన ఎంచుకున్నటువంటి ఊరు ఏ ఊరు? ఆ ఊరు ఆయన జన్మించినటువంటి ఊరు, లేకపోతే జన్మించిన ఊరు కాదు, కానీ ఆయన పెరిగినటువంటి ఊరు, ఎంచుకున్నటువంటి ఊరు. ఆ ఊరు ఏ ఊరు? నజరేతు అనేటువంటి ఊరు. అందుకే అక్కడ యోహాను భక్తుడు సెలవిస్తుంటున్నాడు, 1:46 నతనయేలు అంటున్నాడు, నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అంటే నజరేతు అనేటువంటి ఊరు చెడ్డ ఊరు, అనగా మంచిది ఏది కూడా లేనటువంటి ఊరు. అలాంటి ఊరును, ఏ మంచి లేనటువంటి ఊరును, ఒక చెడ్డ ఊరును ఆయన ఎంపిక చేసుకుంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇక ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆయన వస్త్రములు ప్రశస్తమైన వస్త్రములా లేకపోతే పట్టు వస్త్రములు ఆయన కప్పుతూ వచ్చారా? ఆ యొక్క రక్తములో పొరలాడుచున్నటువంటి ఆ బిడ్డకు ఆ తల్లి తండ్రులు లేకపోతే వారు ఆ యొక్క చుట్టినటువంటి బట్టలు ఎలాంటివంటే పొత్తి గుడ్డలు.
అనేక వ్యాఖ్యానాల్లో బైబిల్ పండితులు అవి చాలా మలినమైనటువంటి వస్త్రాలు అని వ్రాస్తూ వచ్చారు. అవి మానవుని యొక్క భాషలో చెప్పేదానికి వీలు కానటువంటి వస్త్రాలు అని తెలియజేస్తూ వచ్చారు. అటువంటి అంటే ఈ భూమి మీద ఏ నరుడు కోరుకున్నటువంటి ఆ యొక్క బట్టలను ఆయన కోరుకుంటూ వచ్చారు. ఆ పొత్తి గుడ్డలతో ఆయన్ను చుట్టి అది ఒక సూచనగా కనబడుతుంది మనకు. అంత మాత్రమే కాదు, ఇక ఆయనకు స్థలం లేక యాడికి తీసుకొని పోయి పెట్టినారు ఆయన్ను? లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ పశువుల తొట్టిలో, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ దేవాది దేవునికి ఉయ్యాల ఏదంటే ఈ లోకంలో ఈ భూమి మీద పశువుల తొట్టి. ఆ పశువులు ఆ యొక్క నీళ్లు తాగేటువంటి మేత తినేటువంటి ఆ తొట్టి ఆయనకు ఉయ్యలుగా దాన్ని కోరుకుంటూ వచ్చాడు. చూడండి, అంత మాత్రమే కాదు, ఇలాగూ ఆయన చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి అర్థించుతూ వచ్చాడు. ఎవరి కోసము? ఎందుకు ఆయన అంతగా తగ్గించుకుంటూ వచ్చాడు? కారణము చెప్పండి. ఎవరైనా ఆయన దేవుడు ఈ మానవుని, చెడిపోయినటువంటి ఈ మానవుని, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి ఈ మానవుని, శరీర ఆశలను మనసు యొక్క ఇష్టము చొప్పున కోరికలను నెరవేర్చుకుని ఈ లోకంలో దైవోగ్రతకు సిద్ధమైనటువంటి మానవుణ్ణి, నాశనకరమైన గుంట దొంగ ఊబిలో చిక్కుకున్నటువంటి మానవుణ్ణి విడిపించేదాని కొరకై, రక్షించేదాని కొరకై ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు పరమును విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఇటువంటి స్థలాలనన్నీ కోరుకుంటూ వచ్చాడు. రండి, ఆ భగవంతునికి మొట్టమొదటిగా ఎక్కడ స్థలం లేదు? జన్మించినప్పుడు ఈ భూమి మీద ఆ సత్రములో స్థలము లేదు. తర్వాత రండి, రెండవదిగా కొన్ని టకటకటక చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19-20 ఎవరైనా ఒకరు చదవండి. మత్తయి సువార్త 8:19-20. చూడండి, రెండో సందర్భంలో, ఒక సందర్భంలో ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలము లేదు. నంబర్ 2, మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు ఈ లోకంలో, భూలోకంలో ఎక్కడ స్థలం లేదంట. ఒక శాస్త్రి వచ్చి ఆయన దగ్గరకు అడిగినప్పుడు ఆ సందర్భంలో జవాబిస్తుంటున్నాడు ఈ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమని? అయ్యా రండి మా ఇంటికంటే, అయ్యా మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను ఈ లోకంలో ఎక్కడ కూడా స్థలం లేదు. నక్కలకు బొరియలు ఉంటున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటున్నాయి, ఎక్కడికో అవి ఆహారానికి వెళ్తుంటున్నాయి, తిరిగి సాయంకాలానికి వాటి గూళ్ళలో అవి చేరుతుంటున్నాయి. అయితే ఈ మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను కూడా ఎక్కడా స్థలము లేదు. ఎన్నో మాట ఈ మాట? రెండో మాట జ్ఞాపకం పెట్టుకోండి. నంబర్ 1, సత్రములో స్థలము లేదు. నంబర్ 2, తలవాల్చుకొనుటకు భూలోకంలో ఎక్కడ కూడా స్థలము లేదంట ఆయనకు. అంత మాత్రమే కాదు, ఇవి చూపిస్తే లేఖనాలు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం 53వ వచనంలో చదవద్దు. అక్కడ చెప్తారు, ఆయన ప్రసంగిస్తూ వచ్చాడు, అనేకులు వచ్చారు, విన్నారు, సాయంకాలం అయింది, ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయినరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక్కడే మిగిలిపోయిండు. యాడికి పోయినాడు ఆయన? సాయంకాలం అయింది, బోధించిండు, బోధ విన్నారు, తిన్నారు, అందరూ వారి ఇళ్ళకు పోయినారు, ఆయన ఒక్కడే మిగిలినాడు. ఆయన యాడికి పోయినాడు? ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా లేఖనాలు మనకు చెబుతుంటున్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో. ప్రియమైనటువంటి సంగమా, ఆయన నివాసం ఏది? ఒలీవల కొండలో రాత్రంతా ప్రార్థన చేయడమే. తల వాల్చడానికి స్థలం లేదు. ఈ రీతిగా చూస్తే చూడండి, ఆ దేవాది దేవునికి ఎన్ని కష్టంలో చూడండి. అంత మాత్రమే కాదు, తర్వాత రండి యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. 7:3. ఎవరి కాళ్ళు? ఎవరి వారు?
ఆయన సహోదరులు. ఎవరు సహోదరులు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సొంత సహోదరులు, తన తమ్ముళ్ళు, తన వెనక జన్మించినటువంటి వారు ఏం చేసినారంటే చివరికి సొంత ఇంటిలో కూడా ఆయనకేమి లేదు. సొంత ఇంటిలో కూడా ఆయనకేమి లేదు, స్థలము లేదు. యూదులు చంపాలని ఆలోచన చేస్తుంటున్నారు. ఆ సందర్భంలో యూదయ దేశంలో ఆయన ప్రవేశించలేకపోతూ వచ్చాడు. అయ్యా, ఆ గలిలయలో సంచరిస్తుంటే అక్కడి నుండి కూడా నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు చేయించున్న సూచక్రియలు అద్భుతములు నీ శిష్యులు వాళ్ళు చూస్తారు, మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, మా ఇంట్లో నుండి వెళ్ళిపో, మా ప్రాంతంలో నుండి వెళ్ళిపో, నిన్ను బట్టి మమ్మల్ని కూడా చంపుతారేమో అని తన సొంత సహోదరులు సొంత ఇంటిలో నుండి కూడా ఆయనకు స్థలం లేకుండా చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ ఉదయకాలంలో మూడవదిగా సొంత ఇంటిలో కూడా స్థలం లేదు. తర్వాత రండి త్వరగా, ఎందుకంటే వాక్యం ఎక్కువ ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం, 17 చదవండి, లేకపోతే మార్కు 5:17. 5:17. చాలక్క, ఏమి విడిచిపోమన్నారంట వారు? చెప్పండి, చదివినటువంటి వాక్యమే. వారు తమ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. ఎవరు వారు? ఆ గెరాసేనులు అనేటువంటి ప్రాంతము, గదరేనీయుల దేశము. ఆ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి సేనాను దయములు పట్టినటువంటి వ్యక్తిని స్వస్థపరిస్తే ఆ ప్రాంతమంతా సంతోషించాల్సి ఉండేది పోయి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టు, నువ్వు వెళ్ళిపో, మా ఆదాయం ఎంత పోయింది, మా పందులన్నీ చనిపోయాయి, మాకు ఎంత నష్టం చేస్తూ వచ్చావు, నువ్వు మాకు అవసరం లేదు, మా ప్రాంతంలో, మా ఊరిలో కాదు, మా ప్రాంతంలోనే, అనగా గదరేనీయుల ఆ గెరాసేనీయుల ప్రాంతంలో నువ్వెక్కడ తిరగొద్దు, నువ్వు వెళ్ళిపో, ఆయన్ని పంపిస్తూ వేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆ ఊరిలో కూడా, ఒక్క ఊరిలో కూడా ఆయనకు స్థలము లేదు, స్వేచ్ఛగా తిరిగేదాన్ని. ఇప్పుడు మనం చూడు, ఈ మిడతూరు నుండి కాజీపేట పోవచ్చు, ఇలా ప్రొద్దుటూరు పోవచ్చు, ఇలా కమలాపురానికి పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు కదా, ఎవరు మనం వద్దన్నారు కదా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో ఆ స్వస్థపరచుండు కాబట్టి ఆ వ్యక్తిని, ఆ ప్రాంతాన్ని, అయ్యా ఈ ప్రాంతంలో ఎక్కడనూ కూడా తిరగకూడదు, నువ్వు వెళ్ళిపో అని ఆయనను పంపివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఏ ఊరిలో కూడా ఆయనకు స్థలం లేదు. అంత మాత్రమే కాదు, ఎన్నో మాట చెప్పండి. నంబర్ 1, సత్రములో స్థలము లేదు. నంబర్ 2, తలవాల్చుకొనుటకు భూలోకంలో ఎక్కడ స్థలము లేదు. నంబర్ 3, సొంత ఇంటిలో స్థలము లేదు. నంబర్ 4, ఒక ఊరిలో కూడా ఆయనకు స్థలము లేదు. 5వదిగా మనం చూస్తాం, రండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. 27:60 త్వరగా. అయ్యా నాకు చదువు ఇన్నపరాలే. ఫస్ట్, తాను రాతితో తొలిపించుకున్న క్రొత్త సమాధి ఎందు ఆయన పెడుతూ వచ్చారంట. ఎవరిది సమాధి? ఎవరు తొలిపించుకున్నారు ఈ సమాధిని? చెప్పండి. అరిమతయ యేసేపు అనే ఒక ధనవంతుడు మరణించక పూర్వమే ఆ దినాల్లో పెద్దలు, ధనవంతులు తమ కోసము స్థలాలను సిద్ధపరచుకుంటారు, సమాధులను తొలిపించుకుంటారు. ఆనాడు యూదుల ఆచారం ప్రకారము ఈ అరిమతయ యేసేపు అనేటువంటి వ్యక్తి గొప్ప ధనవంతుడు. తన ప్రాంతంలో, తన స్థలములో ఒక బండలో, ఒక రాతిలో తన సమాధిని చెక్కించుకున్నాడు ముందుగానే ఆయన కోసం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చివరికి ఆ పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని, గవర్నర్ దగ్గర, ఈ అరిమతయ యేసేపు రహస్యమైన క్రైస్తవుడు, ఆయన తీసుకొని వచ్చి ఆ దేవదేవుణ్ణి ఆయన సమాధిలో పెట్టిండ్రు. అంటే నేనేమని చెప్తున్నానంటే, చివరికి మరణించినప్పుడు కూడా ఆయనకు సమాధికి స్థలం లేదండి. ఆయనది కాదు సమాధి, అది వేరొక ధనవంతుని యొక్క సమాధి. ఆ సమాధిలో ఆయన్ని పెడుతూ వచ్చారు. ఆయన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెడుతూ వచ్చారు. అనగా
ఈ 5 సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనకు సమయం చాలు కదా, మన సమయం అద్దుబాటును బట్టి త్వరగా వెళ్ళిపోదాం. కాబట్టి ఈ 5 సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు, ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆయనకు ఎక్కడ స్థలం లేదు చెప్పండి, మర్చిపోదు. సత్రములో స్థలం లేదు, తలవాల్చుటకు భూలోకములో ఎక్కడ కూడా స్థలం లేదు, సొంత ఇంటిలో స్థలం లేదు, తర్వాత ఒక ఊరిలో కూడా స్థలం లేదు, తర్వాత సమాధిలో కూడా చివరికి ఆయనకు స్థలం లేదు. ఎవరైనా ఆయన యొక్క స్వరూపం ఏంటి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 6-7 వచనాల్లో చెప్తాడు. మీరు చదవద్దు, సమయం చాలదు నాకు. కాబట్టి ఆ సందర్భంలో చెప్తాడు ఏమంటే, ఓ ఫిలిప్పీ సంఘమా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు. వదిలిపెట్టిండంట, ఆ స్వరూపాన్ని వదిలిపెట్టిండు. ఎవరి స్వరూపంలోకి వచ్చిండు? మానవుని యొక్క పోలికలోకి వచ్చిండు. అంత మాత్రమే కాదు, దాసుని స్వరూపం ధరించుకొని వచ్చిండంట. దేవుని స్వరూపాన్ని పక్కన పెట్టిండు, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన ఒక దాసుడుగా, ఒక రిక్తుడుగా ఉత్త చేతులతో వచ్చినాడంట. ఆయన సృష్టికర్త ఉత్త రిక్తుడైండు అనగా ఉత్త చేతులతో, ఒట్టి చేతులతో వచ్చినట్లుగా పరిచయం చేస్తుంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏంటి ఆయన స్వరూపం? దేవుని యొక్క స్వరూపం. ఎటువంటి దేవుడు, ఎటువంటి లోకానికి వచ్చాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, చదవద్దు నేను చెప్తా, ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాసుకొని ఉండి ఆయన స్వరూపాలు. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, ఆయన ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపి. యోహాను గారు వ్రాస్తారు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ప్రేమా స్వరూపి. అదే యోహాను గారు రాస్తారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన సత్య స్వరూపి. అదే యోహాను గారు రాస్తారు యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో ఆయన నీతి స్వరూపి. అదే అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఎవరంటే నిజ స్వరూపి. అంత మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనంలో యెహెజ్కేలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు ఆయన అగ్ని స్వరూపి. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం తెలియజేస్తుంటున్నాడు ఆయన మహిమా స్వరూపి. ఎవరంటే ఆయన ఏ స్వరూపం కలిగిన వాడు? ఇది దైవ స్వరూపము, ఇది దేవుని స్వరూపము. ఓ ఫిలిప్పీ సంఘమా, ఇటువంటి స్వరూపములు కలిగిన వాడు. ఎటువంటి స్వరూపాలు? ఆ దేవదేవుని స్వరూపాలు. అదృశ్య దేవుడు ఆయన, ప్రేమా స్వరూపి ఆయన, సత్యస్వరూపి, నీతి స్వరూపి, నిజ స్వరూపి, అగ్ని స్వరూపి, మహిమా స్వరూపి. అటువంటి లక్షణాలు కలిగినటువంటి గొప్ప దేవుడు, ఏ మానవుడు కూడా ఆయన చూడలేనటువంటి దేవుడు. అటువంటి దేవుని రూపాన్ని పక్కన పెట్టి మానవ రూపంలో భూలోకానికి మానవుని రక్షించేదాని కొరకై అరుదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దాసుడుగా, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, తర్వాత రండి, ఈయన ఎక్కడ నివాసం చేస్తుంటున్నాడు ఈ లోకానికి రాకముందు అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో, సమయం అయిపోతుంది నేను త్వరగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎక్కడ నివాసం చేస్తుంటున్నాడు అంతకుముందు ఈ భూలోకానికి రాకముందని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడంట ఆయన. ఆ దేవుడు ఒకప్పుడు ఎక్కడ నివాసం చేస్తుండేవాడంటే సర్వోన్నతమైనటువంటి స్థలములో. కారణం ఆయన సర్వోన్నతుడు, సర్వములో ఉత్తముడు, సర్వోన్నతుడు కనుక సర్వోన్నతుడు సర్వోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి వాడు. ఆ స్థలాన్ని వదిలిపెట్టిండు. ఎవరి కోసము? ఎవరి కోసము? మానవుని కోసం. భూలోకానికి ఇష్టపడి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 1వది.
ఆయన నివాసాలు అంతకుముందు ఎక్కడున్నాయనే చూపిస్తుంటున్నా. ఆయన స్వరూపాలు చూపించిన ఆయన నివాసాలు. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనము మనం చూసినట్లయితే, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివాసం అంట. చూడండి ఎటువంటి గొప్ప దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నివాసం ఎక్కడంటే మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలం అంట. ఆ స్థలము అక్కడ నివాసం చేసేటువంటి దేవుడు ఆయన. మూడంతల పరిశుద్ధుడు. ఆయన ఆత్మలో పరిశుద్ధుడు, ఆయన దేహములో పరిశుద్ధుడు, ఆయన ప్రాణములో పరిశుద్ధుడు. ఆత్మ ప్రాణ దేహములో ఎక్కడ పాపం లేనటువంటి వాడు. కనుకనే ఆ పరిశుద్ధుడు మూడంతల పరిశుద్ధుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివాసం చేసేటువంటి వాడంట. ఇది రెండో మాట. మూడో మాట మనం చూస్తే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తుంది కీర్తనాకారుడు, మనోహరమైన స్థలములలో నివాసం చేసేవాడంట ఆయన. ఏ స్థలాలు? మనోహరమైనవి. అంటే ఏమని అర్థం? అవి ఎంతో చూడడానికి రమ్యమైనటువంటి ప్రదేశము, అంటే అందమైనటువంటి ప్రదేశము, చూడ చక్కని ప్రదేశము, కనులకు ఇంపైనటువంటి ఆ యొక్క మరి ఎంతో సుందరమైనటువంటి ప్రదేశము. అటువంటి మనోహరమైనటువంటి ఎవరైనా మనోహరుడు, ఎవరైనా సర్వోన్నత స్థలములలో నివసించేవాడు సర్వోన్నతుడు, పరిశుద్ధమైన స్థలములలో నివసించేవాడు పరిశుద్ధుడు, మనోహరమైన స్థలములలో నివసించేవాడు ఆయన పేరు కూడా మనోహరుడు. అంత మాత్రమే కాదు, నాలుగోది మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాస్తూ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో సెలవిస్తుంటున్నాడు, ఎవరును అనగా ఏ మానవుడును సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో, మహిమలో నివాసం చేస్తుంటున్నాడంట ఆయన. ఏ మానవుడు కూడా ఆయన సమీపించలేడు. అంత తేజస్సు, అంత వెలుగు, కోటి సూర్యుల తేజస్సు కంటే అమరత్వం కలిగిన వాడు మన దేవుడు. ఒక్క సూర్యుని మట్ట మధ్యాహ్నము మార్చి నెలలో ఎండాకాలంలో నిట్ట నిలువుగా మట్ట మధ్యాహ్నము మానవుని యొక్క నేత్రాలతో ఒక 5 నిమిషాలు చూడండి, మన కళ్ళు పొరలు రాలిపోతాయి, తట్టుకోలేము. ఒక్క సూర్యుని ఈ వెలుగు కొన్ని వేల కోట్ల మైళ్ళ దూరంలో ప్రకాశించే సూర్యుని మనం చూడలేకుంటున్నాం. మన దేవుడు కోటి సూర్యుల తేజస్సు కంటే అమరత్వములో వసిస్తున్నటువంటి దేవుడు, మహిమలో మహిమాన్వితుడు, ప్రకాశిస్తుంటున్నాడు. ఆయన మహిమలో మెరిసిపోతుంటున్నాడు. ఆ మహిమనే వెలుగుగా ధరించుకొని ఆయన ఆ మహిమోన్నతమైనటువంటి స్థలములో, ఆ యొక్క తేజస్ సంబంధమైనటువంటి ఆ స్థలములో నివాసం చేస్తూ ఉంటున్నాడంట ఆయన. అటువంటి దేవుడు ఎన్ని స్థలాల్లో? 7 స్వరూపాలు చూపించిన, 5 స్థలాలు చూపించిన. చెప్పండి. నంబర్ 1 సర్వోన్నతమైన స్థలములో నివాసం చేసేవాడు. నంబర్ 2 పరిశుద్ధమైన అనగా మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసించేవాడు. నంబర్ 3 మనోహర స్థలములో నివసించేవాడు. నంబర్ 4 ఎవరిని సమీపింపరాని తేజస్సులో, అమరత్వములో, మహిమలో అనగా మరణము లేనటువంటి దేవుడు. అమరుడు మన దేవుడు. చనిపోయిండు, సమాధి చేసిండు, తిరిగి 3వ రోజు మృత్యుంజయుడుగా, మృతులలో ఆది సంభూతుడుగా ఈ ప్రపంచంలో లేచిన ఏకైక వ్యక్తి మన దేవుడు. అందుకే అంటాడు ప్రార్థన గ్రంథంలో, ఇదిగో మృతుడునైతేనే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని సెలవిస్తుంటున్నాడు. అంత మాత్రమేగా చివరిగా యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనము, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తుంటున్నాడు, కెరూబుల మధ్య నివాసము చేసేటువంటి దేవుడు అంట మన దేవుడు. కెరూబులు అనగా దేవదూతలలో ఒక భాగము. అందుకే మనకు తెలుసు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం, సెరూపులు అనగా శరాపులని ఒకటి వేసి కింద ఫుట్ నోట్లు రాశాడు. అక్కడ మీరు మళ్ళీ తర్వాత చూసుకోండి, మహాదూతలంట. ఆ మహాదూతలు కెరూపులు, సెరూపులు, వీరందరి మహాదూతలందరూ కూడా
6 రెక్కలతో ఏం చేస్తుంటున్నారు ఆయన్ను? ఆ కెరూబుల మధ్య ఆయన నివాసం చేస్తుంటున్నారంటే స్తుతిస్తుంటున్నారు దేవదూతలందరూ ఆయన్ను. కోటాను కోట్ల దేవదూతలు, కెరూపులు, సెరూపులు ఆ రీతిగా 6 రెక్కలతో 2 రెక్కలు తమ యొక్క శరీరాలను కప్పుకొని, 2 రెక్కలు తమ యొక్క కళ్ళను కప్పుకొని, ఆ రీతిగా తమ దేహాన్ని కప్పుకొని ఆ 2 రెక్కలతో ఎగురుతూ నిలబడేదానికి కూడా స్థలం లేదంట. ఆ యొక్క తేజ సంబంధమైన దేవుణ్ణి చూసేదానికి వాటికి అవకాశం లేదంట, చూడలేమంట. ఆ రీతిగా ఎగురుతూ నిలబడేదానికి కూడా స్థలం లేక రెయ్యింబగులు దివారాత్రములు యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేస్తూ పొగడబడుచున్నటువంటి ఆ దేవుడు కెరూబుల మధ్య నివాసం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం 4 జీవులు. ఈ 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ 4 జీవులు కూడా అవి కూడా 6 రెక్కలు ఉంటున్నాయి. 6 రెక్కలతో 2 రెక్కల ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కల దేహాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ అవి కూడా ఏమని చేస్తుంటున్నాయి? యెహోవా అయ్యా నువ్వు పరిశుద్ధుడు 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 అని 4 జీవులు ఆరాధిస్తుంటున్నాయి. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనే మనకు ఆ 10-11 వచనాలు మనం చూసినప్పుడు 24 మంది పెద్దలు తమ కిరీటాలను ఆ సింహాసన ఆసీనుడైనటువంటి ఆ దేవుని ఎదుట పడవేసి సాష్టాంగపడి సాగిలపడి వారు కూడా ఏమని ఆరాధిస్తుంటున్నారంటే, ప్రభువా మా దేవా అయ్యా సమస్తములను సృష్టించిన సృష్టికర్తవయ్యా, అయ్యా సమస్తము నీ వలన జరుగుచున్నవయ్యా కనుక ప్రభువా మా దేవా అయ్యా మహిమ నీకేనయ్యా, ఘనత నీకేనయ్యా, ప్రభావము నీకే చెల్లునుగాకయ్యా. అయ్యా మా కిరీటాలు వద్దయ్యా, మాకు కాదయ్యా ఘనత, మాకు కాదయ్యా మహిమ, మాకు కాదయ్యా ప్రభావము, నీకే చెందునుగాకని తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట పడవేసి సాగిలపడి సాష్టాంగపడి ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాడు. ఎక్కడ ఇవి ఆరాధన? పరలోకములో ఈ 3 రకాలైనటువంటి ఆరాధనలు జరుగుతుంటున్నాయి. ప్రియమైన సంఘమా, అవన్నీ పక్కన పెట్టినాడు. ఆ దూతలారా నాకు మీ ఆరాధన వద్దు, ఓ 4 జీవులారా మీ ఆరాధన నాకు వద్దు, ఓ 24 మంది పెద్దలారా మీ ఆరాధన నాకు వద్దు, నాకు భూమి మీద నాకు ఇష్టమైనటువంటి నా కుమారులు ఉంటున్నారు, నా పోలికలో నా స్వరూపంలో నా బిడ్డలు ఉంటున్నారు, నేను భూలోకానికి వెళ్తున్నానని పరలోక ఆరాధనను పక్కన పెట్టి నీ కొరకు నా కొరకు ఇటువంటి ఆకాశములు మహాకాశములు పట్టజాలినటువంటి ఈ గొప్ప తండ్రి పరమును వదిలి భూలోకానికి భూమికి అరుదించుతూ వచ్చాడు. కారణం ఈ నీతి లేని మానవుడు, ఈ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మానవుడు శరీరం యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను ఇష్టములను నెరవేర్చుకొనొచ్చు దైవ ఉగ్రతకు కారణమైనటువంటి మానవుడు, నాశనకరమైన గుంటలో దొంగ ఊపిలో చిక్కుకొని దిగబడిపోయినటువంటి మానవుడు, ఎవరు కూడా రక్షించలేనటువంటి మానవుడు. ఇటువంటి మానవుడు అందుకే కీర్తనాకారుడు 49వ అధ్యాయం 9వ వచనంలో చెలవిస్తుంటున్నాడు, అయ్యా మానవుని యొక్క ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నడూ తీరకట్లు ఉండవలసినదే. తండ్రి దాన్ని తీర్చేవారు ఎవ్వరు లేరయ్యా. నా అన్నవారు నా తల్లిదండ్రులు దాన్ని తీర్చలేరు, నా అన్నదమ్ములు దాన్ని తీర్చలేరు, నా యొక్క అక్క చెల్లెలు దాన్ని తీర్చలేరు, నా బంధువులు దాన్ని తీర్చలేరు, నా భర్త దాన్ని తీర్చలేడు, నా భార్య దాన్ని తీర్చలేరు, నా పిల్లలు దాన్ని తీర్చలేరు. అయ్యా మీరొక్కరే నా క్రయధనాన్ని చెల్లించగలిగినటువంటి దేవుడు అని ఆరాధిస్తుంటున్నాడు భక్తుడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ చెడిపోయినటువంటి మానవుని రక్షించుట కొరకై, ఈ యొక్క నీతి లేని మానవుని రక్షించుట కొరకై, అపరాధముల చేత పాపముల చేత కొట్టు మిట్టాడుచున్న నిత్య నరకములకు దైవాగ్రతకు సిద్ధమై నశించిపోవలసినటువంటి మానవుని రక్షించుట కొరకై ఆ దేవుడు తన స్వరూపాలన్నీ వదిలిపెట్టేసిండు. తన యొక్క ప్రశస్తమైనటువంటి ఆ స్థలాలు, మహా ఉన్నతమైనటువంటి స్థలాలన్నీ కూడా వదిలివేసిండు. ఎక్కడికి వచ్చిండు ఆయన? ఎక్కడికి వచ్చిండు? ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎవరి కోసం? 2024 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను ఇలాంటి పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన నిన్ను నన్ను బ్రతికించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం తన కుమారుని కృప ద్వారా
కలువరి సిలువలో తను తాను తండ్రికి ఒప్పందం చేసుకొని తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కలువరి సిలువలో తన ప్రాణం అర్పించి ఆ దారాలుగా ఆయన రక్తాన్ని కలువరి సిలువలో యెరూషలేము వీధుల్లో ఈ ప్రపంచ మానవాళి కోసం చిందిస్తూ వచ్చాడు. సిలువ బలియాగం చేస్తూ వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకొని దాసుడుగా, రిక్తుడుగా, ఎవ్వరు చూడనల్లని వాడుగా కలువరి సిలువలో అయిపోతూ వచ్చాడు. ఆయన చిందించిన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు గొప్ప రక్షణ, ఆ రక్తము ద్వారానే నీకు నాకు రక్షణ ప్రసాదింపజేస్తూ వచ్చాడు. ఆయన పరలోకములో ఉంటే మనకు భూమి మీద రక్షణ లేదు. కాబట్టి ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకాన్ని నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన అగాప్య ప్రేమతో, ఆయన ప్రేమను ఒక్కసారి కలువరి దృశ్యాన్ని నువ్వు చూడు, నిదానించి ఆత్మీయంగా చూడు. ఆయన ప్రేమ వర్ణించలేము. అటువంటి ప్రేమతో నిన్ను నన్ను ఆరాధిస్తామని ఆ రీతిగా ప్రేమిస్తూ వచ్చాడు. కనుక మనము హృదయమారా, దేవా నన్ను రక్షించడం కొరకు ఈ పాపినే, ఈ దుర్మార్గునే, ఈ అవిధేయునే, ఈ నీతి లేని వాడినే తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి నా బ్రతుకును ఎవ్వరు కూడా ప్రేమించలేరయ్యా, చీ అని చీదరించారయ్యా నా అన్నవారు అందరూ కూడా. అటువంటి స్థితిలో నేను పడి ఉన్నప్పుడు నా కోసము తండ్రి మీ స్వరూపాన్ని వదిలిపెట్టుకున్నావయ్యా. 7 స్వరూపాలు, అంత మాత్రమే కదయ్యా, 5 మహిమోన్నతమైనటువంటి స్థలాలను వదిలిపెట్టావయ్యా నా కోసము తండ్రి. ఈ పాపలోకానికి వచ్చావా తండ్రి? మీరు వచ్చినప్పుడు తండ్రి సత్రములో మీకు స్థలం లేదు అయ్యా, ఈ భూలోకంలో తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు. అంత మాత్రమే కాదు, నీ సొంత ఇంటిలో కూడా నీకు స్థలము లేదు అయ్యా, ఏ గ్రామంలో కూడా నీకు స్థలము లేదయ్యా. అయ్యా చివరికి నువ్వు మరణించినప్పుడు నీకు సమాధికి కూడా స్థలము లేదయ్యా. అయ్యా నువ్వు ఎంత తగ్గించుకున్నావయ్యా. అయ్యా దేవా మా ప్రభువా, ఈ ఉదయ కాలంలో ఇంతగా నా కొరకు తగ్గించుకున్నందుకు అయ్యా నీకు నేను ఏమిచ్చి నా యొక్క రుణాన్ని తీర్చుకోగలనయ్యా. అయ్యా నన్ను రక్షించుట కొరకు నువ్వు ఎంతగా తండ్రి ఆ శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిస్తూ వచ్చావా ఈ మానవుని మీద. అయ్యా ఈ తల్లి మీద నీకింత ప్రేమయ్యా. అయ్యా ఈ సహోదరుని మీద నీకింత ప్రేమయ్యా. అయ్యా ఎంతో మంది భూలోకంలో ఉంటున్నారు, ఎంతో మంది మెడతూరు గ్రామంలో ఉంటున్నారు. ఎందుకు నిన్ను ప్రత్యేకపరుచుకొని తీసుకొని వచ్చాడంటే నీ మీద ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు. ఆ ప్రేమను ఒక్కసారి కలువరి దృశ్యాన్ని నీ మనసులో జ్ఞాపకం తెచ్చుకో. ఇక ఆరాధన కట్టలు తెంచుకొని వస్తుంది. ప్రియమైనటువంటి సంగమా, దేవా అటువంటి మరణానికి సమీపమైనటువంటి నా బ్రతుకును రక్షించుట కొరకు అయ్యా ఆ పరమండలమును వదిలిపెట్టి భూలోకానికి తండ్రి నా కొరకు వచ్చావా. అందును బట్టి ఉదయకాలంలో మరణించడానికి వచ్చిండు ఆయన. ప్రతి మనుషుడు భూమి మీదకి తల్లి గర్భంలో నుండి భూమిలో ఎందుకు పడతాడంటే బ్రతికేదానికి వస్తారు. అయితే ఆయన ప్రపంచ మానవులందరూ బ్రతికడానికి వచ్చే ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఆయన జన్మించిందే మరణించేందుకు. ఎందుకోసం? నీ కోసం, నా కోసం. ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ లేదు. దేవా మీ మరణం ద్వారా నాకు ఉచితమైనటువంటి రక్షణ ప్రసాదింపజేశారు. అందును బట్టి ఉదయకాలంలో నేను ఆరాధిస్తుంటున్నాను అని కొన్ని మాటలు మీకు జ్ఞాపకున్న మాటలతో ఆ రీతిగా ఆరాధించుటకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీకు నాకు ఆరాధన ఆత్మను. ఎందుకంటే ఈ మనకు ఇంకా చెప్తే సమయం చాలదు. 22వ కీర్తన మరి ఆ రీతిగా 3వ వచనంలో ఉంది, ఇశ్రాయేలీయులు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు కావాలని ఆయనకి ఇష్టమంట. కాబట్టి ఈనాడు ఉదయకాలంలో ఏలుబేతన్ ప్రార్థన మందిరంలో ఆయన బిడ్డలు ఆయన ఆ రీతిగా ఆరాధిస్తుంటే ఆయన పరమండలంలో ఆ యొక్క దేవదూతల ఆరాధనంతా పక్కన పెట్టి తొంగి చూస్తుంటున్నాడంట. ఏమని? నీ ఆరాధన మీద, ఈనాడు నా ఆరాధన మీద. ఈ ఉదయ కాలంలో ఈ ప్రవచనం ఏళ్ళు పెద్దలు ప్రార్థన మందిరంలో నా బిడ్డలు, నా ప్రియులు, నా స్వాస్థ్యము, నా స్వకీయ సాంపత్యము, నా స్వరూపంలో ఉన్న నా బిడ్డలకు నన్ను ఆరాధిస్తుంటున్నారు. అయ్యో వారి ఆరాధనల మీద నేను ఆసీనుడు కావాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అలాగైతే ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సంఘమా, ఈ ఉదయకాలంలో హృదయమార సంవత్సరాలు గడిచిపోతుంటున్నాయి. మరి 11 మాసంలో సంపూర్ణంగా ప్రభు మనం కాపాడాడు. 12 మాసం 2వ ప్రభుదినంలో ఈనాడు నిన్ను నన్ను సజీవుడిగా దేవుడించాడు. కారణం నీలో మంచిదానివనా, నువ్వు మంచివాడివనా, నేను మంచివాడనా? కాదు. మనం ఏ నాటికి కూడా మంచిది మనలో ఏది కూడా లేదు.
కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యుల కోసము ఆయన ప్రేమించి కేవలం ఆయన కృపను బట్టి నీకు నాకు ఆయన ఆయుస్సును ప్రసాదింపజేస్తూ వచ్చాడు. కేవలము సంవత్సరమైన దయా కిరీటము ఆయన దయచేత నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయుస్సును పొడిగిస్తూ వచ్చాడు. అందును బట్టి ఉదయకాలముల దేవా, సజీవుడవయ్యా, ఆ సజీవుని ఈనాడు నన్ను కూడా భూమి మీద సజీవునిగా ఉంచుతూ వచ్చావు. నా ఆయుస్సును పొడిగిస్తూ వచ్చావు. ఎన్నోసార్లు మరణానికి సమీపమయ్యాను, అయినప్పటికీ ఈ భూమి మీద నాకు ఇంకా మీరు ఆయుస్సుని ఇస్తూ వచ్చారయ్యా, సజీవునిగా ఉంచుతూ వచ్చిండ్రయ్యా. ఈనాడు ఉదయకాలంలో సజీవుడైన మిమ్మల్ని సజీవుడునై ఆరాధిస్తే ఈ తలంపులను జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఆరాధించుటకు ఆ పరిశుద్ధాత్మ నీ మీద నా మీద కుమ్మరింపబడింది. మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 101, పాత పాటల పుస్తకంలో 99, కొత్త పాటల పుస్తకంలో 101, పాత పాటల పుస్తకంలో 99. మొదటి రెండు చరణాలు పాడుకుందాం. సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. సర్వోన్నతుండగు దేవుని సేవకులైరు సర్వోన్నతుని చిత్తంబునం సర్వదా స్తుతించెదను. పరలోక యెరూషలేమున పరిశుద్ధుల సంగము మురియోచు మాట యేసుకై అరుణించుచుండెను. పరలోక యెరూషలేమున పరిశుద్ధుల సంగము మురియోచు మాట యేసుకై అరుణించుచుండెను. పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తును పరిశుద్ధ పట్టణమందున ప్రభు యేసు క్రీస్తును ప్రకాశమానా దీపమై ప్రకాశించుచును ప్రకాశమానా దీపమై ప్రకాశించుచును సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమా, సర్వాధికారి యేసుని సిలువాచే కలిగేను. దేవుని సింహాసనమున దేవుని మహిమలో దేవుని సింహాసనమున దేవుని మహిమలో సువర్ణ కిరీటంబుల ధరించిన
పెద్దల సూల మధ్యనుండెను దేవుని గొర్రె పిల్ల జీవుల మధ్యనుండెను దేవుని గొర్రె పిల్ల ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకే ఘనత మహిమ ప్రభావము యుగ యుగములు ఆయనకే సర్వోన్నత స్థలములో దేవునికే మహిమా సర్వాధికారి యేసుని సిలువా చేతనిగేను సర్వోన్నతుడగు దేవుని సేవకులైయుండిరు సర్వోన్నతుడగు దేవుని సేవకులైయుండిరు సర్వోన్నతుని చిత్తమున సర్వదా స్తుతించెదము సర్వోన్నతుని చిత్తమున సర్వదా స్తుతించెదము. దయచేసి కూర్చోండి. సండే స్కూల్ పరిచర్య కొరకై మరి ప్రవల్లిక సిస్టర్ వెళ్తుంది. మొట్టమొదటిసారిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధించండి. తర్వాత మధ్య మధ్యలో పాట పాడడం కంటే మన యొక్క నోటితో ప్రభుకు ఆరాధనలు చెల్లించడం అనేటువంటిది, మన జిహ్వా ఫలం ప్రభుకు మరి సమర్పించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. కాబట్టి పాట మనం పాడుతూనే ఉంటాం. ఆరాధన వర్తమానంకు ముందు పాడతాము, ఆరాధనలోకి ప్రవేశించేటప్పుడు పాడతాము, తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత పాట పాడతాం. పాట కాదు, పాటను తగ్గించండి. ఎక్కువగా వాక్యానుసారమైనటువంటి ఆరాధన అనేటువంటిది ప్రభువు ఇష్టపడేది. కాబట్టి పాట కంటే ప్రాముఖ్యంగా నోటితో ఆరాధించడం, పెదవులు తెరిచి ప్రభు మన జీవితంలో ఏమై ఉన్నాడో, ప్రభు యొక్క స్వరూపం ఎలాంటిదో, ప్రభు ఎక్కడ నివసిస్తూ వచ్చినాడో, మరి భూమి మీద ఆయన యొక్క స్థలం ఎలాంటిదో మన వాక్యానుసారంగా చూస్తూ వచ్చినాం. కాబట్టి వాక్య పెలుగులో ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును స్మరించుకున్నట్టు వాక్య వెలుగులో ప్రభును హృదయమార ఆరాధించడం అనేటువంటిది ప్రాముఖ్యం. అందు నిమిత్తమే ఆరాధన వర్తమానం. కాబట్టి మరి ప్రతి ప్రభు దినములో ఆరాధన వర్తమానం వింటూ ఉంటాం, కానీ వాక్యానుసారంగా ఆరాధించేది మనం మర్చిపోయి రొటీన్ ఆరాధన చేస్తూ ఉంటాం. అటువంటి ఆరాధనలు మరి ఎంతో ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి ఉదయకాలం చెప్పుతూ వచ్చినటువంటి కొద్ది మాటల ద్వారా ప్రభా నా నిమిత్తము మీరు ఎక్కడ ఉన్నటువంటి వారైనా మీరు నా నిమిత్తం భూలోకంలో ఎంత దరిద్రతను మీరు మరి దాసుని రూపంగా మీరు ఈ భూమి మీదకి వచ్చినటువంటి వారు, మరి దరిద్రునిగా మీరు చేయబడుతూ వచ్చినారు, మీకు స్థలం లేదు, అందుని బట్టి నీకు వందనములు. ఒకప్పుడు నా జీవితం ఇలాంటిది, అయితే మీరు నన్ను ఇట్లా మారుస్తూ వచ్చినారు. నేను వాక్యం వింటూ వచ్చిన వాక్య పెరుగులు ఆరాధించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనది. కాబట్టి వాక్యానుసారమైనటువంటి ఆరాధన పాటలు తగ్గించండి. సాధ్యమైనంత వరకు 100% మనం నోటితో ఆరాధించడం అనేటువంటిదే, వాక్యానుసారంగా ఆరాధించడం అనేటువంటిదే ప్రాముఖ్యమైనది. కాబట్టి మొట్టమొదటిసారిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ఆరాధించుతాం. మళ్ళీ తర్వాత మధ్యలో సమయాన్ని మాత్రం ఆపకండి, కంటిన్యూగా ఆరాధన చేయండి. ఆరంభించండి.